అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మాజీ మంత్రి విడుదల రజనీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు. రైతులపై కూటమి ప్రభుత్వం కపట ప్రేమ చూపుతుంది జగన్మోహన్ రెడ్డి. మధురవాడలోని బోరవానిపాలెంలో స్క్రాప్ దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదం. విశాఖ మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి కూటమి ప్రభుత్వం కుట్రలు. మాజీ మంత్రి కన్నబాబు. అక్రమ నిర్మాణాలు జరుగుతున్న స్థలాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్. నిన్న విశాఖలో సందడి చేసిన అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి చిత్ర బృందం. డిఎంహెచ్ఓ కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో సినీ ప్రముఖులపై మండిపడ్డ పాల్. క్రషర్ యజమానులను భయపెట్టిన అంశంలోనే మాజీ మంత్రి విడుదల రజనీని కేసులు ఎదుర్కొన్నారని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. నిన్న రజనీ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. మీ ఒత్తిడితోనే స్టోన్ క్రషర్స్ పై భారీగా జరిమానా వేయబోయారనేది నిజం కాదా అని సూటిగా ప్రశ్నించారు. అయితే కాదు, అది తమరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. రెండో విషయం, ఏదో ల్యాండ్ విషయం అని చెప్పి మాట్లాడారు. ఏదో విశాఖపట్నంలో ఏదో ల్యాండ్ ఉంది అది ఇది అని మాట్లాడటం జరిగింది. అమ్మ, మేము 45 సంవత్సరాలుగా 1977 నుంచి విజ్ఞాన విద్యా సంస్థ నడుపుతా ఉన్నాం. ఈ 45 సంవత్సరాలు పైగా ఉన్న ప్రయాణంలో ఆంధ్ర రాష్ట్రంలో కాదు దేశం మొత్తం ఎక్కడా కూడా, ఆంధ్ర రాష్ట్రంలో కాదు దేశం మొత్తంలో ఎక్కడా కూడా గవర్నమెంట్ కి మేము రిక్వెస్ట్ పెట్టి మాకు ల్యాండ్ అలాట్ చేయండి అని చెప్పి ఒక్క దగ్గరన్నా మేము ల్యాండ్ అలాట్ చేయించుకున్న దాఖలాలుంటే దయచేసి మీడియా మిత్రులకు చూపించాలి, లేకపోతే బయటకు తీసుకొచ్చి చూపించండి. తప్పకుండా 45 సంవత్సరాలు ఎప్పుడు కూడా మేము ఎక్కడ ఏ గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా ల్యాండ్ మేము విద్యా సంస్థలు పెడతాము మాకు ల్యాండ్ ఇవ్వండి అని చెప్పి మేము ఎప్పుడు కూడా అడిగింది లేదు, తీసుకుంది లేదు. వచ్చి 9 నెలలు అవుతుంది. అమరావతిలో చాలా మంది ఇంకా మాకంటే కూడా అక్రెడిటేషన్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా స్కూల్స్ కానీ యూనివర్సిటీస్ కానీ పెట్టుకుంటామని చెప్పి ల్యాండ్ కోసం అప్లై చేసుకున్నారు. నేను ఇప్పటిదాకా మీరు చూసుకోండి, ఎక్కడికన్నా ఏ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి చూసుకోండి, ఇప్పటిదాకా నేను ఒక అప్లికేషన్ అమరావతిలో నాకు ల్యాండ్ ఇవ్వందని చెప్పి పెట్టింది కూడా లేదు. విశాఖపట్నం ల్యాండ్ సంబంధించి అది 2009లో మేము అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు ఎవరో తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటున్నారు. 2019 అని కాదు, 2009లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆక్షన్ వేస్తే అలాట్మెంట్ కాదు, అలాట్మెంట్ కి ఆక్షన్ కి కొద్ది తేడా తెలుసుకోండి. ఆక్షన్ వేస్తే ఫెయిర్ ఆక్షన్ లో మిగతా వాళ్ళతో పాటు మేము ఆక్షన్ లో పాల్గొని హైయెస్ట్ రేట్, అప్పటికి ఇప్పటికీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ హైయెస్ట్ రేట్ పెట్టి తీసుకున్నది మేము. కాబట్టి ఒకసారి ఎవరో మీకు బ్రీఫ్ చేస్తా ఉన్నారు, వారిని డేటానా సరిగ్గా ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవన్నీ కూడా ఈ 2 విషయాలు కూడా ఎందుకు మాట్లాడారో ఎవరు మాట్లాడిచ్చారో నాకు తెలుసు. వారి గురించి కూడా చివరిలో నేను మాట్లాడతాను. అయితే ఈ 2 విషయాలు కూడా, ఒకటి క్యారెక్టర్ అసోసియేషన్ చేసేది ప్రయత్నం మీది, ఏదో డేటా గురించి ఫోన్ డేటా గురించి ఏదో మాట్లాడి, రెండవది ఈ ల్యాండ్ ఇష్యూ వేసి మనం టాపిక్ ఎలాగోలా డైవర్ట్ చేద్దామనే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. కానీ అసలు విషయం గురించి మాట్లాడుకుందాం. 3వ విషయం, 3 ముక్కలు అన్నా కదా, 3వ ముక్క ఇది. 3వ విషయం ఏదైతే ఈ క్రషర్స్ విషయం, ఏ క్రషర్స్ దగ్గర డబ్బులు తీసుకున్నారు అనే దాని మీద మీరు చెప్పారట. నేనేదో కేసు పెట్టించాను, రెడ్ బుక్ లో ఉంది, దాన్ని తీసుకుని ఈ కేసులు చేస్తా ఉన్నారు, ఈ 9 నెలల నుంచే పెట్టారు. అమ్మా, మీరు మరి చూసారో లేదో, నేను మీడియా మిత్రులు కూడా ఇస్తాను, దాని తర్వాత ట్విట్టర్ లో కూడా షేర్ చేస్తాను, అందరూ కూడా చదువుకోవచ్చు. ఇది స్టేట్మెంట్ ఎవరిచ్చారంటే పి జాషువా, ఐపీఎస్ ఆఫీసర్. ఈయనకి సర్వీస్ 2040 దాకా ఉంది సర్వీస్. ఆయన కెరియర్ ముందు చాలా పెద్ద కెరియర్ ఉంది. అటువంటి వ్యక్తి ఆయన సంతకం పెట్టి ఈ స్టేట్మెంట్ ని ఇవ్వటం జరిగింది. ఈ స్టేట్మెంట్ లో క్లియర్ గా చెప్పడం జరిగింది ఏమి అంటే, ఈ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్, దీనికి ఈ యాజమానికి నాకు ఎటువంటి బంధుత్వం లేదు, ఎటువంటి బిజినెస్ పరంగా ఏమీ లేదు, నాకు ఎటువంటి ఇది లేదు. ఈ బాలాజీ స్టోన్ క్రషర్స్ అనే ఆయన మీదకి ఏం చేశారనేది క్లియర్ గా చెప్పింది. 2021లో ఆగస్టు 24వ తారీఖున 2021లో మీ వైపు నుంచి మీరు ఒక కంప్లైంట్ ని, రైతులపై కూటమి ప్రభుత్వం కపట ప్రేమ చూపుతోందని జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం రైతులకు ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏ రకంగా ఎక్స్పోర్ట్ చేసినాము 2 కంటైనర్లను పెట్టి అరటికి సంబంధించి అవి ఇంకా ప్రోత్సహించబడేటివి. ఈరోజు చూస్తే ఎంత దారుణమైన పరిస్థితి అని అంటే, ఒకవైపున రైతుల పరిస్థితి ఈ వర్షాల వల్ల, ఈ గాలుల వల్ల ఇటువంటి దారుణమైన పరిస్థితి ఒకవైపున ఉంటే, మరోవైపున రేట్ చూస్తామా అంటే
నెల కిందట 26,000 పలికిన రేటు ఈరోజు 9,000 రూపాయలకు పడిపోయిన పరిస్థితులు చూస్తూ ఉన్నాం. 9,000 కూడా కాదు, ఇంకా 9,000 కూడా కాదు సార్, ఇంకా తక్కువ అంటున్నారు. వ్యాపారస్తులు ఎంత అంటే బండి పంపడు సార్. ఈరోజు 9,000 కాదు 6,000 అని చెప్తున్నారు రైతులందరూ. ధర పడిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం అన్నది రైతును ఎక్కడ పట్టించుకుంటా ఉంది అని అడుగుతా ఉన్నా. ఇట్లా మిర్చి పంట అయినా అదే పరిస్థితి, ధాన్యం కొనుగోలైనా అదే పరిస్థితి. 300 నుంచి 400 రూపాయలు పర్ టన్ను రైతు నష్టపోయిన పరిస్థితి. మిర్చికి 11,800 రూపాయలు కొనుగోలు చేస్తామన్నారు. ఇంతవరకు 1 కేజీ కొనుగోలు చేయాలి ఒక రైతు దగ్గర నుంచి. పెసర పరిస్థితి అదే, శనగల పరిస్థితి అంతే, మినుముల పరిస్థితి అంతే, కందుల పరిస్థితి అంతే. ఏ పంటకు ఈరోజు కనీస గిట్టుబాటు ధర రాని పరిస్థితిలో ఈరోజు రైతన్న వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. రైతన్నలకు చీనీ చెట్లకు సంబంధించి గతంలో ఎప్పుడు చూడని రేటు వైఎస్ఆర్సీపీ హయాంలో రేట్లు వస్తే టన్ను ₹1,00,000 75,000 అమ్మిన రోజుల నుంచి చూస్తే సూట్ అనేది లేకోకుండా, కమిషన్ అనేది లేకుండా కొనుగోలు చేసే పరిస్థితి గతంలో ఉంటే ఈరోజు 23,000, 15,000, 18,000. కోవిడ్ టైంలో లారీలు డీజిల్ మనమే పెట్టి రైతులకు డైరెక్ట్ అకౌంట్ వేసినాం సార్. 12 కోట్ల రూపాయలు రైతులు డైరెక్ట్ రేటు మన కోవిడ్ లో కొనేంత రేటు ఉంది సార్. లారీలు మనమే దారుణంగా ఉన్న పరిస్థితి. నేనైతే ఒకటి చెప్తా ఉన్నా, ఈ 4,000 ఎకరాలకు సంబంధించిన ఈ ప్రతి రైతన్నకు నేను ఒకటే భరోసా ఇస్తా ఉన్నా. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం జరిగేందుకే, చేసేందుకే ఈరోజు నా ఈ పర్యటన. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఖచ్చితంగా ఇవ్వాలి, ఇన్సూరెన్స్ సొమ్ము కూడా ఖచ్చితంగా రైతులకు అందరికీ కూడా రావాలి. ఏ రైతన్నకు కూడా ఇవి రాని పరిస్థితి ఎక్కడైనా ఉంది అని అంటే మాత్రం ప్రతి రైతన్నకు నేను ఒకటే చెప్తా ఉన్నా, కళ్ళు మూసుకుంటే సంవత్సరం అయిపోయింది, ఇంకా కళ్ళు మూసుకుంటే మరో 3 ఏళ్ళు ఓపిక పట్టండి. వచ్చేది మన ప్రభుత్వమే. మన ప్రభుత్వం వచ్చిన 1 నెలకే ప్రతి రైతన్న ముఖంలో సంతోషాన్ని చూసేట్టుగా. మధురవాడలోని బోరవాణిపాలెంలో స్క్రాప్ దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మంటలను సిబ్బంది అదుపులోకి తీసుకుని వచ్చారు. అగ్నిమాపక అధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సుమారు 18 మంది సిబ్బంది పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. ఫైర్ కంట్రోల్కి వచ్చిందండి. ఒక్కొక్కటి 3 ట్యాంకులు, సుమారుగా 3-4 ట్యాంకులు పనిచేస్తుంది ఫైర్ కంట్రోల్. సార్ ఎంత వల్ల ప్రమాదం జరిగింది? ఎలక్ట్రికల్ సాన్సర్ ఇస్తున్నారండి. అక్కడ వాటర్ నడిస్తే ఎలక్ట్రికల్ సాన్సర్ చేస్తున్నారు. సార్ వెల్డింగ్ వర్క్ చేయడం వల్ల అయిందని అంటున్నారు. స్క్రాప్ షాప్లో వెల్డింగ్ చేయడం అంటే సార్ ఈరోజు చూసామండి, ఈరోజు సండే అండి, వర్క్ అయితే ఏం చేయట్లేదు. క్రాక్ షాప్ జరిగింది ఏంటంటే అక్కడ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ మా అప్లికేషన్లో మేము తిరిగి చెక్ చేసాము. ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయింది. ఈరోజు మీరు అన్నట్టయితే వెల్డింగ్ అన్నట్టు దాని సంఖ్య కష్టం వర్క్ అని జరుగుతుంది. అది కూడా ఫైర్ కాల్ ఇచ్చిన ఆయన ఏంటంటే అన్నోన్ పర్సన్ కోర్టు లైన్ ఇచ్చారండి. కూడా ఎవరు లేదు. ఇంకే యాక్చువల్ వర్క్ చేసి మాకు మెసేజ్ ఇచ్చాను. వర్క్ లేదు. ఇక్కడ సిట్వాస్ ఫైర్ ఆఫీసర్ వచ్చారు శ్రీనివాస్ ఆయన ఆధ్వర్యంలో 3 బళ్ళు పనిచేస్తున్నాయండి. ఒకటి సిట్వాస్ బండి ముందు అటెండ్ అయ్యింది. ఫైర్ చాలా పెద్దలు ఉంది కాబట్టి మరి సూర్యబాబు మెయిన్ స్టేషన్కి అసిస్టెంట్ కాల్ ఇచ్చారు. మళ్ళీ ఇంకా ఫైర్ కంట్రోల్లో రావట్లేదు. మరిపాలెం ఫైర్ స్టేషన్ ఇంకో 5 వెహికల్ ఇచ్చారు. 3 వెహికల్ వచ్చి ఇక్కడ వర్క్ చేసేయండి. మినిమం 3-3.5 గంటల్లో ఉన్న వాళ్ళు ఈ వర్క్ ఈ ఫైర్ కంట్రోల్లోకి ఇచ్చామండి. ఇక్కడ జిందాల్లో వాటర్ సోర్స్ ఉంది. జిందాల్లో పవర్ ప్లాంట్ నుంచి వాటర్ తెచ్చుకొని ఇక్కడ మేము వర్క్ చేసాం. మ్యాక్సిమం కంట్రోల్లోకి వచ్చినట్టు. ఇక్కడ సార్ ఎంత ఎక్కువ ఉండడం వల్ల ఈ ప్రమాదం ఎంత ఎక్కువగా ఇక్కడైతే కెమికల్స్ చేయలేవు, నీరు చూస్తాను. ఇక్కడ అంత ప్లాస్టిక్ ఉంది, ప్లాస్టిక్ కూడా స్క్రాప్ కూడా ఉన్నాం. ఓకే కాదం లేదు. అంత ప్లాస్టిక్ ఉండడం వల్ల స్మోక్ అనేది బ్లాక్ స్మోక్ అంటే ఒక్కో ఐటమ్ ఒక్కొక్కటి విడుదల శాస్త్రం గారి స్మోక్ అందువల్ల బ్లాక్ అండ్ వైట్ వస్తుంది. ఎందుకంటే మొత్తం ప్లాస్టికే ఉంది. ప్లాస్టిక్ అండ్ వుడ్ కూడా ఎంత వాటర్ గట్టి వెళ్ళాలండి. లాస్ అని మినిమం 5 నుంచి 8 లక్షల మధ్య ఉంటుంది. లాస్ మేము అంచనా వేస్తున్నాము.
ప్లేస్ అంటే దాని వాటర్ తెలిసింది ఎంత మేమైతే ఈ ప్లేస్ మినిమం 5 నుంచి 8 లక్షల మధ్యలో లాస్ ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సంఖ్యాబలం లేకపోయినా విశాఖ మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి కూటమి ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోందని మాజీ మంత్రి కన్నాబాబు మండిపడ్డారు. విశాఖలో జరిగిన మీటింగ్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే ఆ నోటీసులో మా పార్టీ తరపున మా బీఫామ్ మీద ఎన్నికైన వాళ్ళతో కూడా సంతకాలు పెట్టించారని చెప్తున్నారు. అంటే ఇంత అనైతికంగా రాజకీయాలు చేసి మీరేం సాధిస్తారు? ఇవాళ ప్రజలకు తీర్పిచ్చారు చాలా స్పష్టంగా. ఈ రాష్ట్రంలో రాష్ట్ర పరిపాలనా పగ్గాలు మీకు అప్పచెప్పారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్ని అత్యధికమైన మెజార్టీతో ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ అదేవిధంగా స్థానిక సంస్థలన్నింటినీ కూడా వైఎస్ఆర్ పార్టీ గెలుచుకుంది. వాళ్ళని పూర్తి స్థాయి పదవీ కాలాన్ని వాళ్ళ పరిపాలన చేయనివ్వకుండా ప్రలోభ పెట్టి భయపెట్టి మా కార్పొరేటర్లను తీసుకెళ్ళిపోయి ఇవాళ ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారు. అలాగే చాలా చోట్ల ఇప్పుడు ఎంపీపీలు ఎన్నికలు వచ్చినాయి. అక్కడ కూడా ఇదే విధంగా ఎంపీడీసీని ప్రలోభ పెట్టి తీసుకెళ్తా ఉన్నారు, భయపెడుతున్నారు. ఇప్పుడే ఇవాళ ఒక సమావేశాన్ని నిర్వహించాం. పెద్దలు బొత్స సత్యనారాయణ గారు, ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ కౌన్సిల్లో వారు, అదేవిధంగా అమర్నాథ్ గారు మాజీ మంత్రి గారు, మా కోఆర్డినేటర్లు నాయకులు కార్పొరేటర్లతో సమావేశాన్ని నిర్వహించుకున్నాం. తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాల్ని దౌర్జన్యపూరితంగా ఎన్నికల్లో గెలవాలనే కుట్రని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. నిన్న కూడా కొంతమందిని మళ్ళీ ప్రలోభపెట్టి తీసుకెళ్లారు. ఇలాంటి దొడ్డిదారు రాజకీయాలకి మీరు పేటెంట్, మీరు దీన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటాం. ఖచ్చితంగా ఈ విశాఖపట్నం నగరపాలక సంస్థ కౌన్సిల్ని ఇక్కడ పరిపాలన మేము కాపాడుకుంటామని చెప్తున్నాం గట్టిగా. ఎప్పటికైనా సరే ఇలాంటి అనైతిక రాజకీయాలు మానేయమని చంద్రబాబు గారికి హితవు పలుకుతున్నాం. కూటమి నాయకులకి తెల్లారు లేస్తే నీతులు చెప్పడం కాదు, నీతులు వల్లించడం కాదు, వాటిని అమలు చేయండి. మేమైతే మా కార్పొరేటర్లతో ఇప్పుడే సమావేశం అయ్యాం. చాలామంది ఎవరైతే ఉన్నారో కార్పొరేటర్లందరూ కూడా పార్టీని వీడిపోకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారి పట్ల అభిమానంతో గౌరవంతో పార్టీలో ఉన్నారో వారందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం. తప్పకుండా కౌన్సిల్లో మేయర్ స్థానాన్ని కాపాడుకుంటాం, ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికన్నా ఎలాంటి అనైతిక రాజకీయాలను మానేయాలని చెప్పి మేము హితవు పలుకుతున్నాం తెలుగుదేశం పార్టీకి, ఈ ప్రభుత్వానికి. ఇప్పుడు అదే చెప్తున్నాం కదా, అనైతికంగా మా కార్పొరేటర్లను తీసుకెళ్ళి, ఎందుకంటే మీకే తెలుసు బలాబలాలు. ఈ కౌన్సిల్లో స్పష్టమైన మెజార్టీతో వైఎస్ఆర్ పార్టీ గెలుచుకుంది. కానీ అధికారం వచ్చినప్పటి నుంచి ఇటు తెలుగుదేశంలో కొంతమంది, జనసేనలో కొంతమంది, మళ్ళీ ఆ పార్టీ నాయకులు చెప్పిన నీతులు ఈ ప్రపంచంలో ఎవడో చెప్పడు. వాళ్ళేదో కొత్త రాజకీయాన్ని తీసుకొస్తామని, రాజకీయంలో మార్పుని తీసుకొస్తున్నామని పెద్ద పెద్ద ఉపన్యాసాలు తప్పించి వాళ్ళు చేసే పనులేంటి? మా పార్టీ కార్పొరేటర్లను పెందుర్తి మండలం 97వ వార్డు చిన్న ముషిడివాడ సర్వే నెంబర్ 113 ప్రభుత్వ స్థలము ఆక్రమించి నిర్మాణాలు జరుగుతున్న స్థలాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే ఆదిప్ రాజ్. చిన్నముషి జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి చిన్నముషిలవాడ గ్రామంలో సర్వే నెంబర్ 113లో ఉన్నటువంటి సుమారుగా 13 సెంట్లు, 10 నుంచి 13 సెంట్లు మధ్యలో ఉన్నటువంటి ఈ భూమిని కబ్జా చేసి కాలమ్స్ వేయడం కూడా జరిగింది. మీకు గుర్తుందో లేదో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో కూడా ఇక్కడ ప్రభుత్వ భూమిలో ఒక షెడ్ కడితే దాన్ని వెంటనే మేము డిస్మాంటిల్ చేయించడం కూడా జరిగింది. డిస్మాంటిల్ చేయడమే కాకుండా అప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ కలెక్టర్ గారు కూడా వచ్చి ఇది ప్రభుత్వ భూమి, ఆక్రమదారులు ఎవరు కూడా దీని జోలికి రాకూడదని చెప్పి బోర్డును కూడా పెట్టడం జరిగింది. ఆ బోర్డును పీకి వేసి మళ్ళీ షెడ్లు వేసి ఇవాళ షెడ్లను కూడా తీసి ఏకంగా కాలమ్స్ వేసి ఒక కళ్యాణ మండపమో కమర్షియల్ కాంప్లెక్స్ కట్టేటువంటి పరిస్థితికి వచ్చారు. అంటే ఇవాళ అధికారులు ఏం చేస్తున్నారని చెప్పి మేము అడుగుతున్నాం. నేను ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడాను. ఇది పూర్తిగా ప్రభుత్వ భూమి అని ఆయన కూడా చెప్పడం జరిగింది. ఇవాళ డిప్యూటీ కలెక్టర్ గారు వచ్చి పెట్టినటువంటి బోర్డుని పీక్వేస్ చేస్తుంటే అధికారులు ఎవరు కూడా మాట్లాడటం లేదంటే మరి ఏంటికి దీని అర్థం? ఖచ్చితంగా ఇప్పటికైనా అధికారులు తక్షణమే దీని మీద చర్య తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆక్రమదారుల మీద క్రిమినల్ కేసులు పెట్టి ఈ ఏదైతే కట్టడాలు ఉన్నాయో ఇప్పుడు కాలమ్స్ లెవెల్ ఉన్నటువంటి డిస్మాండిల్ చేయకపోతే
దీన్ని ఏ స్థాయికైనా మేము తీసుకుని వెళ్తాం. అవసరమైతే మా జిల్లా అధ్యక్షుల వారిని అందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఒక పెద్ద నిరసన కార్యక్రమం చేసేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అనేటువంటి తెలియజేస్తూ, వాళ్ళు ఎవరైనా సరే ఇటువంటి చేస్తున్నప్పుడు వాళ్ళు మా ప్రభుత్వంలో ఇటువంటివి ఎక్కడైనా అయితే ఖచ్చితంగా మేమే అడ్డుకునేటువంటి పరిస్థితి ఉండేది. ఖచ్చితంగా ఇటువంటిది మరి ఎవరైతే కూటమి నాయకులు ఉన్నారో ఇటువంటి కబ్జాలకు పాల్పడుతున్నారు, ఏ పార్టీ అయినా అవ్వనివ్వండి, కూటమి నాయకులనే కాదు ఏ పార్టీ అయినా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ ఎవరైనా సరే ఇటువంటి కార్యక్రమాలకు కానీ పాల్పడితే తక్షణమే చర్యలు తీసుకోవాలి. మరి అమ్మారావు గారికి ఇవన్నీ విషయం తెలిసి కూడా ఎందుకు ఆయన ఈ రకంగా ఉంటున్నారన్నటువంటి తెలియట్లేదు. చాలా క్లియర్గా చూడండి, మీకు ఇందులో మీ అందరి దగ్గర ఉండే ఉంటుంది. ఇది మన అడంగల్లో కూడా సర్వే నెంబర్ 113 30 గయాలని చెప్పి చాలా క్లియర్గా మెన్షన్ చేస్తుంది. ఇది గతంలో వేసినటువంటి షెడ్లు. వీటిని చూడండి, మీరు పేపర్స్లో కూడా వచ్చింది, మీడియాలో కూడా, ప్రభుత్వ స్థానంలో కళ్యాణ మండపం పనులు అప్పట్లో గోలు పెట్టిన వారే కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చేది బరితెగి. ప్రేమ వినోదం రెండు కలిపితే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రమని హీరో ప్రదీప్ మాచిరాజు అన్నారు. నిన్న విశాఖలో సందడి చేసిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్ర బృందం. దీపికా గారు సో అలాంటి రాజకుమారి ఉన్న ఊర్లో వాళ్ళకున్న కండిషన్స్ ప్రకారం నా కళ్ళకు గంతలు కట్టారు. సో అలా కళ్ళకు గంతలు కట్టి నా చేత ఏ పనులు చేయించారనేదే అసలైన ఫస్ట్ హాఫ్. సో అలా కళ్ళకు గంతలు కట్టి ఆ పనులు చేయగలరా అసలు ఎవరైనా? అలాంటి కండిషన్స్ నాకు పెట్టిన ఊరు అది. అందుకనే సాంగ్లో ఆ బిట్ని అలాగే ఉంచాం. అది యాక్చువల్లీ కథలో పార్ట్, బట్ ఇలాంటి క్వశ్చన్ రావాలని కోరుకున్నాం. అమ్మాయి అయితే అది రీచ్ అయింది, నేను కళ్ళగంతలు ఎందుకు కట్టుకున్నానని. సో అదే మా ఫస్ట్ ఆఫ్ సార్, నేను కళ్ళగంతలు ఎందుకు కట్టుకున్నానని. ఏంటి సార్? అవునండి, సినిమాలో కూడా అలాంటిదే జరిగిందండి. ట్రైలర్ చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది. మరికొద్ది రోజుల్లోనే ట్రైలర్ తీసుకొస్తున్నాం. అండ్ మేము ఇలాంటి కట్ అలా ఉండాలి అనేది కాదు, చక్కగా కథే చెప్పాలనుకున్నాము. ట్రైలర్లో మేము కథే చెప్పబోతున్నాం. సార్ డెఫినెట్లీ ఆపర్చునిటీ వస్తే ఎప్పుడు ఎంటర్టైనర్ సినిమాలే చేయాలని నేను అనుకుంటున్నాను. అంటే ఎవరైనా సరే యూనో ఎంత స్ట్రెస్లో ఉండి ఒక టికెట్ కొనుక్కుని థియేటర్కి వచ్చి సినిమా చూడాలనుకున్నప్పుడు వాళ్ళకి ఏదో ఫ్యాక్టర్ ఉండాలి. సో నేను వాళ్ళని ఎంటర్టైన్ చేస్తానని నమ్మితే, అంటే ఇంట్లోని లేడీస్ కానీ అత్తలు పిన్నిలు బాబాయిలు అంకుళ్ళు ఆంటీలు అందరూ ఓకే మన ప్రదీప్ సినిమా వచ్చి మన ఇంట్లో అబ్బాయి కామెడీ మాకు ఇష్టము, మేము అతని సినిమా చూద్దామని ముందుకు వచ్చినప్పుడు థియేటర్లో వాళ్ళకి అదే ఇవ్వాలనుకున్నాను. అందుకే ఎంటర్టైనింగ్ సబ్జెక్ట్స్ ఏం వచ్చినా తీసుకుందాం అనుకున్నాను. టీవీ షోలో మీరు ఆన్ ద స్క్రీన్ ఆన్ ద స్పాట్ మీరు కొన్ని ఇంప్రూవైజ్ చేసి డైలాగ్ చెప్పేస్తుంటారు, మీ టైమింగ్ బాగుంటుంది. మరి అది దీనికి ప్లస్ అయిందంటారా? మీ డైరెక్ట్గా మీకు క్లాష్ వచ్చిందంటారా? లేదు సార్, అలాంటి క్లాషెస్ ఏం లేవు. అలా ఏం లేదు సార్. మేము కథ ఒకసారి లాక్ చేసుకున్నప్పటి నుంచి దాన్నే ఫాలో అయ్యాము. బికాజ్ మార్చుకుంటూ వెళ్తుంటే మారుతూనే ఉంటుంది. బట్ ఇన్నాళ్ళు అందరూ చూసింది ప్రదీప్ని టెలివిజన్లో, బట్ ఇప్పుడు చూసేది కృష్ణ అనే క్యారెక్టర్ని. సో కృష్ణ అనే క్యారెక్టర్, అతని ఫ్రస్ట్రేషన్స్, అతని సిటీ నుంచి ఊర్లో వెళ్ళడం, ఆ ఊర్లో ఉండడం, మళ్ళీ సిటీ రావడం, ఇవన్నీ అది కృష్ణ అనే పాత్ర. అందులో ప్రదీప్ కనపడకుండా కృష్ణయే కనపడాలని మేము కోరుకున్నాం. బికాజ్ మళ్ళీ ప్రదీప్ కనిపిస్తే వాళ్ళు టీవీలోనే కనిపిస్తాను కదా, సో థియేటర్ దాకా రావడం ఎందుకు అనుకుంటారు. సో కొత్తగా ప్రదీప్ని కృష్ణ అనే క్యారెక్టర్లో చూపించాలని అనుకున్నాం సార్. నేనెవరండి ఇవ్వడానికి? అయ్యయ్యో, నేను ఇచ్చేది ఏం లేదండి. నో, వీఆర్ వెరీ హ్యాపీ అండి. అంటే సేమ్ ఎనర్జీస్ ఉన్నవాళ్ళు. ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో జిల్లా వైద్యాధికారి బాలమురళీ కృష్ణ ఆధ్వర్యంలో డిఎంహెచ్ఓ కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. జడ్జి సన్యాసి నాయుడు మాట్లాడుతూ క్షయ వ్యాధిపై ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని, ప్రారంభ దశలోనే వ్యాధి లక్షణాలు గుర్తించి తగిన చికిత్స తీసుకోవాలని ఆయన కోరారు. శరీరానికి వ్యాయామం, ఆరోగ్యకరమైన పౌష్టిక ఆహార అలవాట్లు చేసుకోవాలన్నారు. మనందరం కూడా తొందరలోని టీవీని మా సిబ్బంది, మరియు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ప్రజలు కూడా కలిసి త్వరలోని టీవీని మనం అంతం చేయాలని ఒక ప్రతిజ్ఞ చేద్దాము. తర్వాత దీనికి సంబంధించిన అంటే ప్రజలు కూడా విజ్ఞప్తి చేసే విధంగా ఎక్కడైతే మీ చుట్టుపక్కల ఎవరైనా ఈ టీబీ లక్షణాలతో బాధపడుతుంటే తొందరగా మా దగ్గరికి నియరెస్ట్ హాస్పిటల్స్ కానీ మా హాస్పిటల్స్ పంపిస్తే తొందరగా వాళ్ళకి గుర్తించి తగిన నివారణ చర్యలు చేపడతాం. కారణం ఏంటంటే మనకి
మెడిసిన్స్ కూడా వెరీ గుడ్ క్వాలిటీ మెడిసిన్స్ ఉన్నాయి. అన్ని మల్టీనేషనల్స్ కంపెనీ మెడిసిన్స్ ఉన్నాయి. 6 నెలల పాటు వెంటనే పేషెంట్ని గుర్తించిన 6 నెలల పాటు మెడిసిన్ వెంటనే ఇచ్చేస్తాం మా పిఎస్సిస్లో ఉన్న అక్కడ. అయితే ఈ ప్రజలకి తర్వాత ఏంటంటే టీబీతో ఉన్న పేషెంట్స్కి నెలకి 500 రూపాయలు చొప్పున 6 నెలల పాటు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోనే కేంద్ర ప్రభుత్వం డబ్బులు వేయడం జరుగుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం అందరూ కలిసికట్టుగా ఈ టీబీని నివారిద్దాం. మన దేశం నుండి మనం పోలియో ఆల్రెడీ మనం పారద్రోలేం. మన దేశంలో ఇప్పుడు పోలియో లేదు, అలాగే నియోనేటల్ టెటనస్ లేదు. అందువల్ల ఏంటంటే ఈ టీబీలు కూడా త్వరలో నివారిద్దాము. అందరూ అంటే ప్రజలు మా వైద్య ఆరోగ్య శాఖ ఒకటే కాదు, ప్రజలందరూ కూడా కృతనిశ్చయంతో దీన్ని అందం చేయాలని ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. ఆరోగ్య శాఖ వారు ఈరోజు ఈ ప్రపంచ క్షయ నివారణ దినోత్సవాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ఈ ర్యాలీ అది తీసుకోవడం జరిగింది. నేను ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఈ క్షయవ్యాధిని మనం పాలదోలాలంటే, క్షయముక్త భారత్ సాధించాలంటే ముందు దాన్ని ఐడెంటిఫై చేయడం, తర్వాత దాన్ని స్క్రీన్ చేయడము, టెస్టింగ్ అది చేసుకుంటూ తగిన ట్రీట్మెంటు, అలాగే పౌష్టికమైన ఆహారం తీసుకోవడం అనేది ఈ క్షయ నివారణ వ్యాధి నివారించాలంటే ఇది చాలా ముఖ్యమైనది. అవి అందరూ కూడా ఈ క్షయ వ్యాధి టెస్టులు అనేది చేసుకోవడం అనేది నామోసిగా ఫీల్ అవ్వకూడదు. దాన్ని ఇమీడియట్గా మనం ఆ సింప్టమ్స్ అనేవి వచ్చినట్లయితే ఇమీడియట్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి పోయి ఆ హాస్పిటల్లో టెస్టులు జరిపించుకొని అవసరమైన మెడికల్ సలహా తీసుకొని ఆ మందులు అవి రెగ్యులర్గా వాడుకుంటూ, అలాగే మంచి పౌష్టికమైన ఆహారం తీసుకుంటే క్షయని నివారించవచ్చు. కాబట్టి ప్రజలందరూ కూడా దీని మీద అవగాహన పెంచుకొని చుట్టుపక్కల వారు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనాకైనా ఆ రోగం తాలూకా లక్షణాలు ఉంటే ఇమీడియట్గా టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో సినీ ప్రముఖుల పేర్లు వినిపిస్తుండటంతో పాల్ మండిపడ్డారు. కేసు నమోదైన విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మితో సహా 25 మందిని అరెస్ట్ చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. నేను ఇమీడియట్ గా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటాను. అలాగే బాలకృష్ణ అట, మంచు లక్ష్మి అట, ఇలాంటి వారు 25 మంది ఇప్పుడు అరెస్ట్ అవబోతున్నారు. ఒకవేళ పోలీసులు వాళ్ళ దగ్గర పొలిటీషియన్స్ డబ్బులు తీసుకొని అరెస్ట్ చేయకపోతే వారందరినీ సుప్రీంకోర్టుకి నేను నడిపిస్తా. ప్రకాష్ రాజు లాగా మీరు కూడా తప్పయింది అని ఓపెన్ అపాలజీ చెప్పినంత వరకు, 2 మీరు సంపాదించిన డబ్బు ₹1 అయితే 1 కోటి, 10 కోట్లు అయితే 10 కోట్లు, 980 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే వారిని మీరు నరహత్య చేశారు. మీ ఇన్ఫ్లుయెన్స్, మిమ్మల్ని ఎంతో ఫాలో అవుతున్న ఈ ఫాలోవర్స్కి మీరిచ్చే గిఫ్ట్ ఇదేనా? మానవత్వం లేదా? దైవత్వం లేదా? రాక్షసుల్లాగా వాళ్ళ జీవితాల్ని మీరు దోచుకోవడమేనా? ఎండ్ ఆఫ్ ద డే మీకు మిగిలింది ఏంటి? ఆత్మకు శాంతి కావాలా? మనసుకు రక్షణ కావాలా? నెమ్మది కావాలా? ఫ్యూచర్ మంచి పేరు కావాలా? లేదా చరిత్రహీనులుగా మిగిలిపోవాలా? ఆలోచించండి. 72 గంటల టైం మీకు ఇస్తున్నాను.